ఏమీ పట్టించుకోకపోయినా హాయిగా ఉన్నాను. అన్నీ వచ్చిన తర్వాత మేలుకున్న తర్వాత హాయిగా లేను అంటే నా హాయిని పాడు చేసుకున్నది ఎవరు? నేనే. కారణం నేనుగా ఉండకపోవడం వల్ల, నేను వికల్పాలు పొందడం వల్ల, ఈ ప్రకృతిని ద్వైతాన్ని చూడడం వల్ల, ఈ అధ్యాసల్ని మిథ్యారూపాలని చూడడం వల్ల, వీటిని సత్యంగా అనుకోవడం వల్ల, నేను అనే వ్యక్తీకరణ జరగడం వల్ల, ఇండివిజువాలిటీ రావడం వల్ల నాకు నా హాయి నాకు దూరమైంది. ఇప్పుడు లేచిన తర్వాత భార్య దగ్గర సుఖం ఉంది, భర్త దగ్గర సుఖం ఉంది, పిల్లల దగ్గర సుఖం ఉంది, దీంట్లో ఉంటుంది దాంట్లో ఉంటుందని వేటాడడం మొదలు పెడుతున్నా. వేటాడి 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 ఉదయం నుంచి రాత్రి దాకా పోగు చేసుకుని కొన్ని అనుభవించి అదే దీంట్లో ఏమి లేదని తీసుకురేస్తాం. ఇది బాగుందనుకుంటాం, పెట్టుకుంటాం, రుచి చూస్తాం, పడతాం, లేస్తాం, కింద పడతాం, అన్నీ అయిపోతుంది, మళ్ళీ పడుకుంటాం. పడుకోగానే వీటన్నిటిని తోసేస్తున్నాం అన్న, మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? వీటి వేటిని చూడగలిగే సామర్థ్యం లేకుండా, చూడవలసిన అవసరం లేకుండా అవన్నీ కప్పబడిపోయి బీజ రూపంలోకి వెళ్ళిపోయి, సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోయి, అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది, అవ్యాకృతంలోకి. నేనుగా ప్రకాశిస్తున్నాను. అక్కడ హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. అందుకనే రమణ అంటారు, ఆ నేనుకి రావడం కానీ, పోవడం కానీ, చ్యుతి కానీ, ఉత్థానం కానీ, పతనం కానీ ఏమీ లేదు. ఎప్పుడు నిత్య ప్రకాశక, ఎప్పుడు నిత్య ప్రకాశమే ఉన్నాడు. చూడండి, ఇంకొద్దిగా ముందుకెళ్దాం. అసలు నేను హాయిగా నిరామయంగా ఆనంద స్థితిలో ఉన్న నాలో ఏం జరిగింది? ఈ ఆవరణ అనేటువంటి ఆచ్ఛాదన ఉందే, అజ్ఞానం యొక్క దోషం మూలం, అజ్ఞానం యొక్క మూలమది. మాయకు సత్వరజస్తమో గుణాలు ఎలాగనో అజ్ఞానానికి 3 శక్తులున్నాయి. ఆవరణ శక్తి మొట్టమొదటిది మూలం. ఆవరణ అంటే ఒక కవరింగ్ అన్నమాట, ఆచ్ఛాదన. చూడండి, ఇప్పుడు ఒక తెల్లని గుడ్డ కట్టారు, అది ఆవరణ. వెనకాలేముందో మనకు తెలియదు. ఇప్పుడు ప్రొజెక్టర్ పెట్టి దాని మీద సినిమా వేస్తున్నారు. ఈ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో అది విక్షేపము. అదేంటి? విక్షేపము. ఈ ఆవరణ ఉంది కనుక దాని మీద విక్షేపం అవుతుంది. ఆ స్క్రీన్ లేదనుకోండి, ఈ ప్రొజెక్టర్ ఎక్కడికి వెళ్ళిపడుతుంది? ఈ సినిమా ఎక్కడ చూడగలం? కాబట్టి ఈ వేయబడేటువంటి ఈ సినిమా, ఈ చిత్రం ఏదైతే ఉందో ఇది అక్కడ పడాలి అనంటే, ఈ కాంతి రేఖలు వెళ్ళి పడాలి అనంటే, అది బయటికి బొమ్మల రూపంలో బయటికి రావాలి అనంటే ఒక ఆవరణ కావాలి, ఒక అడ్డు కావాలి, ఒక తలం కావాలి, దానికి ఒక రకమైనటువంటి ఇది కావాలి, పాత్ర కావాలి. అలాగని ఇక్కడ కూడా ఆవరణ అనేటువంటి అజ్ఞాన దోషంతో ఈ సృష్టి పడిపోయి ఉంది, మనోబుద్ధులు పడిపోయి ఉన్నాయి. నేను అనుకునేటువంటి వాడు పడిపోయాడు, ప్రతిబింబించేవాడు. ఎందుకని? ఉపాధి లేదుగా పడిపోయింది. ఎప్పుడైతే లోపల ఇవన్నీ పడిపోయాయో బయట ఈ శరీరం మొద్దులాగా అలా ఉంది, ప్రయోజనమే లేదు. దేహం పాషాణవతి, సురేశ్వరులు అంటారు. ఈ దేహం పాషాణానికి దేహానికి తేడా ఏం లేదు, ఒక్కటే తేడా, దీంట్లో ప్రాణం ఆడుతుంది, మళ్ళీ రేపు పొద్దున్న లేస్తాడు. పాషాణం ఎప్పుడు అలానే ఉంటుంది. ఇది ఆ నిద్రాస్థితిలో ఇది పాషాణంలా ఉంది. దీనికి ఏమన్నా గుర్తింపు ఉందా? ఏం లేదు, ఏమీ లేకుండా పడింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇది బిగినింగ్ పాయింట్. అసలు ఈ వ్యవహారం, ఈ సంసారం, ఈ ప్రకృతి, ఇవన్నీ వికల్పాలు ఎలా మొదలయ్యాయి? ఎలా మొదలయ్యాయో నేను చెప్తాను. ఎప్పుడు మొదలయ్యాయో చెప్పగలరా? చెప్పలేదు. అలాగని ఈ ప్రకృతి ఎప్పుడు ప్రారంభమైందో ఎవరూ చెప్పలేదు. ఏం జరిగింది అనంటే, ఎలా మొదలైందో చూడండి. అక్కడ హాయిగా ఏదీ తెలియకుండా, దేన్ని పట్టించుకోకుండా, నేను నిరామయ స్థితిలో, నిర్వికల్పక స్థితిలో ఉన్న నేను, అక్కడ ఏం జరుగుతుందంటే మెల్లగా ఈ ఆవరణలో విక్షేప శక్తి మొదలవుతుంది. విక్షేపము అనంటే స్కాటరింగ్ అంటారు. విక్షేపము అనంటే స్కాటరింగ్. స్కాటరింగ్ అంటే ఇలాగా కదలికలు, చలనాలు మొదలవుతుంది. ఆ విక్షేప శక్తి అజ్ఞానం యొక్క రెండో శక్తి. అజ్ఞానం యొక్క మూల శక్తి ఏంటి? ఆవరణము. అజ్ఞానం యొక్క రెండో శక్తి ఏంటి? విక్షేపం. బాగా చూడండి ఇక్కడ.
చాలా పిన్ పాయింటెడ్గా వినండి. ఇక్కడ ఈ ఒక్క అంశం వినండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎలా నేనుగా ఉండకుండా మళ్ళీ నేను విక్షేపం అయిపోతున్నానో తెలుస్తుంది. ఈ ఒక్క అంశం గ్రహించండి. ఆ విక్షేప శక్తితో ఏమవుతుందంటే లోపల మనోబుద్ధుల యొక్క కదలికలు మొదలవుతుంది. ఉపాధి మనోబుద్ధులు కదిలేటప్పటికీ నేను అనేటువంటి దాని యొక్క వికాసం కూడా మొదలవుతుంది. రేఖలుగా సూర్యోదయం అవుతుంది అనుకున్నాం కదా, అలాగా లోపల కూడా అలా నేనుగారు అలాగా మెల్లమెల్లగా లేస్తారు. ఈ విక్షేపము మెల్లమెల్లగా ఉద్ధృతమవుతూ ఉంటుంది. బండి స్టార్ట్ చేసామనుకోండి, ముందు ఇలా స్టార్ట్ అవగానే బండి పరిగెట్టేది. స్టార్ట్ చేసి రేస్ చేసి న్యూట్రల్లో ఉండడానికి ఒకటో గేర్ వేసుకుని బండి కదిపి ఆ తర్వాత మూడో గేర్ వేసుకుని టాప్ గేర్ వేసుకుని వెళుతూ ఉంటారు. అలాగనే ఇక్కడ కూడా విక్షేపం మొదలయ్యేటప్పటికీ శరీరం కదలదు, కానీ లోపల చలనం మొదలైంది. ఆ చలనంతో మనోబుద్ధులు కొద్దిగా పొడచూపాయి. బీజ రూపంలో ఉన్నటువంటి మనోబుద్ధులు ఇప్పుడు ఏమైంది, అంకుర రూపంలోకి వచ్చాయి, మొలకెత్తినా ఇంకా మనం లేవం, ఇంకా మనకు ఈ లోకం గురించి తెలియదు. ఆ మొలకెత్తిన స్థాయిలో మనోబుద్ధుల్లో నా దేహము, నా భార్య ఇవే ఉండవు. ఆ మొలకెత్తినటువంటి మనోబుద్ధుల్లో నేనుగారు కూడా మొలకెత్తాడు. మిస్టర్ నేను, జీవుడు, నేను ఉపాధిస్తుడై ఉన్నవాడు. వాస్తవమైన నేను కాదు, అది ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంది, ఆనందంగా ఉంది, దానికి ఏమీ గ్రహణం లేదు, ఏమీ లేదు. కానీ ఎక్కడైతే ఆవరణ ఉందో, ఏ మనోబుద్ధుల్లో అయితే ఈ ఆవరణ అనేటువంటి అజ్ఞాన దోషం ఉందో, ఆ ఆవరణలో విక్షేప శక్తి బయలుదేరేటప్పుడు మనోబుద్ధుల్లో చలనం వచ్చింది, అది అంకురించింది. బీజ రూపంలో ఉండే మనోబుద్ధులు అంకురించాయి. అంకురించిన మనోబుద్ధుల్లో నేను అనేటువంటి వాడు కూడా అంకురారోపణ అయిపోయింది. ఇప్పుడు ఏమైందనంటే ఈ అంకురించినటువంటిది అలా ఉంటుందా, మెల్లగా చెట్టు అవుతుంది. ఆ చెట్టు అయ్యేటప్పుడు ఏమవుతుంది, అందులో శాఖలు, ఉపశాఖలు, ఆకులు, పిందెలు, కొమ్మలు, రెమ్మలు, మాను అన్ని తయారైందా ఒక వృక్షం. అలాగనే ఈ అంకురించినటువంటి మనోబుద్ధులు శ్రద్ధగా వినండి, ఏమవుతుంది తెలుసండి, మెల్లగా వ్యక్తమవుతుంది. అవ్యక్తంగా ఉన్నది ఏమవుతుంది, వ్యక్తమవుతుంది. వ్యక్తమయ్యేటప్పుడు ఏమవుతుంది తెలుసండి, ఈ నేను కూడా పూర్తిగా వ్యక్తమవుతాడు. మనోబుద్ధులు బాగా వికసిస్తుంది. అప్పుడు వాడికి లోపల ఇంకా మేలుకోడు, ఇంకా పడక నుంచి లేవడు, ఇంకా శరీరంలోకి రాలేడు వాడు, ఇంకా పూర్తిగా లోపలే ఇక వాడి లోకం మొదలవుతుంది. నా భార్య, నా భర్త, నా ఇల్లు, నా పిల్లలు, నాది ఇది అన్ని గుర్తుకొచ్చేస్తాయి, అన్ని వ్యక్తమైపోతాయి. ఇప్పుడు దాంతో కొంతసేపు లోపల ఆడుకుంటాడు, అది స్వప్న ప్రపంచం, తైజస్సు. అక్కడ బాగా ఆడుకున్న తర్వాత ఇంకా బాగా వ్యక్తమయ్యి ఆ స్ఫూర్తిని, ఆ చేతనత్వాన్ని మనోబుద్ధులకి వికసింపజేసి స్వప్న ప్రపంచాన్ని అనుభవించాడు. అది విక్షేప శక్తి. విక్షేప శక్తి బాగా ఉంది. ఇప్పుడు మెల్లగా మలం మొదలవుతుంది, మలశక్తి. అదేమవుతుంది, దాన్ని వాడు ఆ శక్తిని వ్యాపింపజేసి భౌతికానికి, శరీరానికి వ్యాపింపజేస్తాడు. అప్పుడు మెల్లగా పడుకున్నవాడు కదులుతాడు, ఇలాగా శరీరం ఇలా మంచం మీద అలా కదులుతూ ఉంటుంది. లేచి ఇంకా మలశక్తి బాగా అయ్యి, మలశక్తి ఇంకా వ్యాపించి ఏమవుతుంది, శరీరం పూర్తిగా స్ఫూర్తివంతమైన తర్వాత అప్పుడు ఇలా లేచి, ఇది జాగ్రత్త అవస్థ. విశ్వహ, ఇది మలం పూర్తిగా ఉంది, ఆవరణ ఉంది, విక్షేపము పూర్తయింది, మల రూపానికి వచ్చింది, మలము పూర్తిగా వ్యాపించింది. ఇప్పుడు అజ్ఞానం సంపూర్ణంగా ఉందన్నమాట. 3 శక్తులు, ఆవరణ, విక్షేపము, మలము, 3 శక్తులతో అజ్ఞానం దట్టంగా ఉంది లోపల. అందుకని ఇప్పుడు ఏమైంది తెలుసా అండి, లేవగానే లోపల వాడికి ఏం తెలియనివ్వట్లేదు. అసలు లోపల తన నిజస్వరూపం ఒకటి ఉందని కూడా ఆలోచింప చెయ్యనివ్వకుండా బహిర్ముఖుని చేసేస్తుంది. అదిగో బయట భార్య, పిల్లలు, ఇల్లు, డబ్బు, నిన్న 100 రూపాయలు కట్ట తెచ్చిపెట్టాను, అది ఏమైపోయింది, నిన్న బంగారం తెచ్చిపెట్టాను, గొలుసాలు ఎక్కడుంది, లేకపోతే నిన్న ఆ పార్టీకి వెళ్ళాం, వాళ్ళు ఏదో గిఫ్ట్ ఇచ్చారు. ఎన్ని బహిర్ముఖులవుతున్నారు. పరాంచికాని యత్రినస్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీరా ప్రత్యగాత్మానమైక్ష్యత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. ఉపనిషత్ అంటుంది, ఎవడో
పరమ పుణ్యవంతుడు, భాగ్యవంతుడు, అదృష్టవంతుడు, ఎవడో ఈశ్వరానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినవాడు మాత్రమే ఈ ఆటను గుర్తిస్తాడు, ఈ క్రీడను గుర్తిస్తాడు. నిద్రపోతుంటే ఏది లేవా, లేవగానే ఇవన్నీ వచ్చావా, అసలు ఇవన్నీ ఎందుకు పడిపోతున్నాయి, ఇవన్నిటిని ఎందుకు గుర్తిస్తున్నాను, ఇవన్నీ గుర్తిస్తేనే కదా ఉన్నాయి, గుర్తించకపోతే లేవు కదా. మరి వీటిని గుర్తించేవాడు ఎవడు? వాడు ఏమైపోతున్నాడు నిద్రలో, వాడు ఎందుకు అవ్యక్తమైపోతున్నాడు, వాడు మళ్ళీ ఎందుకు వ్యక్తమవుతున్నాడు? వాడు అవ్యక్తమైపోయినా నేను హాయిగా ఉన్నాను కదా, మరి నేనెవరిని? ఈ వ్యక్తమయ్యి అవ్యక్తమయ్యే వాడిని నేననుకున్నాను ఇంతవరకు కాదు. వాడు అవ్యక్తంగా పడిపోయినప్పుడు కూడా నేను హాయిగా ఉన్నాను, దేన్ని తెలుసుకోకుండా ఆనందంగా ఉన్నాను. ఎవరిని నేను? అదే ఇక్కడ శంకరులు అంటారు, సన్మాత్ర కరణోపసంహరణతో యోగూ సుషుప్త పుమాన్. సన్మాత్ర, ఆ నిద్రలో ఏం జరుగుతుందనంటే కరణ ఉపసంహరణత పుమాన్ సన్మాత్ర యోగూత్ సుషుప్త. ఆ నిద్రలో ఏం జరిగిందంటే ఎవడైతే మలశక్తిని పుచ్చుకొని శరీరాన్నంతా పెనవేసుకుని బయట వస్తువులతో ఇంతసేపు వ్యవహారం చేశాడో వాడు మెల్లమెల్లగా మలశక్తిని తగ్గించుకుంటూ వెళ్ళిపోతాడు. చూడండి, పడుకోగానే ఏమవుతుందంటే శరీరం మీద స్పృహ ఉంటుంది, అటు తిరుగుతుంటాం ఇటు తిరుగుతుంటాం. కొంతసేపు అయ్యేటప్పటికి శరీరాన్ని పక్కన పెట్టి మనం కలలో తేలుతూ ఉంటాం స్వప్నంలో. ఇంకా శరీరం ఉండదు మనకు, శరీరం మీద దృష్టి ఉండదు మనకు, ఇంకా లోపల మన ఊహా ప్రపంచమే. అక్కడ ఏంటంటే మలశక్తి తక్కువగా ఉంటుంది, విక్షేప శక్తి గట్టిగా ఉంటుంది. ఎందుకని మనోబుద్ధులు విహరిస్తూ ఉన్నాయి కనుక ఆ స్వప్న ప్రపంచంలో కూడా మలశక్తి బాగా తగ్గిపోయి విక్షేప శక్తి కూడా తగ్గి 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 ఆవరణలో పడిపోయేటప్పుడు ఆ మనోబుద్ధులు కూడా పడిపోతాయి, లోకమంతా పడిపోతుంది. అందుకనే లోకంబులు తెగిన తుది అలోకంబగు పెంచీకటికి అవ్వల ఏకాపురం. బాగా చూడండి, ఇదంతా ఈ పైకంతా కూడా జ్ఞానలోకం, ఈ కిందదంతా కూడా కర్మలోకం. అందుకనే జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం అని. సప్త ఊర్ధ్వలోకాలు ఈ నాభి నుండి, సప్త అధోలోకాలు, అధోలోకాలు 7, సప్త ఊర్ధ్వలోకాలు ఇక్కడే ఉన్నాయి, 14 లోకాలు ఇక్కడే ఉన్నాయి. ఆ నాభి అనేటువంటిది భూమి. అందుకనే భూమిలో తయారైనటువంటి ఏ పదార్థమైనా తింటే ముందు అక్కడికి వెళుతుంది. అక్కడి నుంచి అన్ని పరిణామాలు పొంది పైకి వెళ్ళేవి పైకి వెళ్తాయి, కిందకి వెళ్ళేవి కిందకి వెళ్తాయి కాదా? మీరు ఏది తిన్నా ఏది తాగినా ఎక్కడికి వెళ్తుంది? ముందు ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడి నుంచి పైకి వెళ్ళేవి పైకి వెళ్తాయి. ఏది? రక్త రూపంలో, శక్తి అన్వాంటెడ్ రూపంలో అన్ని కూడా కిందకి వెళ్ళిపోతాయి. కర్మలోకాలు, అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు, మధ్యలో భూమి. లోకంబులు లోకేశులు అంటే ఈ ఇంద్రియాలకు అధిష్టాన దేవత. అందుకనే ప్రజననే బ్రహ్మాతిష్టతు, పాదయోర్ విష్ణుతిష్టతు, హస్తయోర్ హరస్తిష్టతు, బాహోరింద్రస్తిష్టతు. కర్ణయోరశ్వినోతిష్టేతాం తిష్టంతు, శిరసి మహాదేవతిష్టతు, శిఖాయాం వామదేవతిష్టతు, పృష్ఠే పినాకీ తిష్టతు, పురతః శూలీ తిష్టతు, పార్శ్వయో శివాశంకరో తిష్టేతాం. సర్వతో వాయుస్తిష్టతు, తతో బహిః సర్వతోగ్నిర్జ్వాలామాలా పరివృతాస్తిష్టంతు. సర్వేష్వంగేషు సర్వాదేవతా యథాస్థానాని తిష్టంతు. మాం రక్షంతు, మమ యజమానగుం రక్షంతు, సర్వాన్ మహాజనాన్ రక్షంతు. లోకంబులు లోకేశులు, ఈ లోకాలన్నిటికీ కూడా ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ఈశ్వరుడు ఉన్నాడు, ఒక్కొక్క దేవత, అధిష్టాన దేవత.
లోకస్థులు అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలో, జాగ్రత్త అవస్థలో విశ్వ, స్వప్నావస్థలో తైజస, సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞ, ఈ ముగ్గురు ఉన్నారు కదా. లోకస్థులు తెగిన తుదిన లోకంబగు చీకటి. ఈ లోకస్థులు కూడా తెగిపోయి, ఈ లోకాలన్నీ పడిపోయి, లోకేశులు పడిపోయి, వీళ్ళందరూ పడిపోయిన తర్వాత ఏముంది అక్కడ? అలోకంబగు, ఇంకా ఏ లోకము లేదని. చీకటి, అసలు ఏమి నశించిది అవేదిస్తే నాకేమీ తెలియట్లేదండి. ఆవరణ అవ్వల, ఆ ఆవరణకు అవ్వల ఏకాకృతినై వెలుగొందు. ఎవరండి? హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహం అహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. తానే కదండి ప్రకాశించే, నేనే ప్రకాశిస్తున్నాను, స్వప్రకాశమే ప్రకాశిస్తున్నాను. యథా ప్రకాశయత్యేక కృష్ణం లోక ఇమం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి తత్పరం. ఆ ఒక్క ప్రకాశమే, ఆ ఆత్మ చైతన్యమే ప్రకాశిస్తూ ఉంది. ఆ ప్రకాశంతో ఆవరణ కూడా ప్రకాశిస్తుంది, అక్కడ అజ్ఞానం కూడా. అందుకనే అక్కడ ఆవరణ కూడా ఉంది కనుకనే నాకేమీ తెలియట్లేదని చెప్పగలుగుతున్నాను. ఇంకో మెలికుంది ఇక్కడ చెప్తాను, ఇస్తాను. నాకేమీ తెలియట్లేదని ఎందుకు చెప్పగలుగుతున్నాను? అజ్ఞానాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఏదో అడిగాను, ఏమండి మీకు ఫలానా విషయం తెలుసా అన్నాను. తెలియదండి అన్నారు. అదే మీకు తెలీదా? తెలియదండి అన్నారు. తెలియదు అని ఎవరంటున్నారు? మీరు. అంటే మీరు మీకే తెలియకుండా పోయారా? లేదు, మీరున్నారు, తెలియని దాన్ని మీరు తెలియట్లేదు అని ప్రకాశిస్తున్నారు. మిమ్మల్ని ఏదో అడిగాను, ఏమండి మీకు శంకరాచార్యుల గురించి తెలుసా? తెలుసండి. తెలుసు అన్నది ఎవరు? మీరు. అంటే తెలుసు అన్న విషయాన్ని మీరే వ్యక్తపరుస్తున్నారు, తెలియదు అన్న విషయాన్ని మీరే వ్యక్తపరుస్తున్నారు. అంటే మీరెవరు? తెలుసు తెలియదు అనేటువంటి రెండిటికి తెలివినై ఉన్నాను. తెలియదు అనేది కూడా నా వల్ల తెలియబడుతుంది, తెలుసు అనేది కూడా నా వల్లే తెలియబడుతుంది. కాబట్టి అజ్ఞానానికి నేనే ప్రకాశాన్ని ఇస్తున్నాను, జ్ఞానానికి నేనే ప్రకాశాన్ని ఇస్తున్నాను. కాబట్టి జ్ఞానము నాకు కాదు, అజ్ఞానము నాది కాదు. న నిరోధో న చోత్పత్తి న బద్ధో న చ సాధకః న ముముక్షు న వై మోక్షః ఇత్యేషా పరమార్థత. మాండూక్య కారికలో గౌడపాదాచార్యులు వారు అంటారు, బంధం ఎవరికయ్యా? ఆ నేనని లేచిన వాడికి. మోక్షం ఎవరికయ్యా? నేనని లేచిన వాడికి. ఈ పడిపోయి లేచేవాడికే బంధమోక్షాలు. పడిపోవడాన్ని నేను చూస్తున్నాను, లేవడాన్ని నేను చూస్తున్నాను. వాడి ఉత్థానము నాకు తెలుస్తుంది, వాడి పతనము నాకు తెలుస్తుంది. కాబట్టి నాలో పతనము లేదు, ఉత్థానము లేదు. నేను ఎవరిని? సాక్షి చేత కేవలో నిర్గుణ. వాడు లేచి అంకుర రూపంలోకి వచ్చి స్వప్న ప్రపంచంతో పెనవేసుకుని అక్కడ ఇంకా వ్యక్తమై నాది నాదనే స్ఫురణ కలిగి మలాన్ని కూడా పెనవేసుకుని దేహమంతా వ్యాపించి శరీరాన్ని తీసుకుని ఈ లోకంలో నడుస్తున్నాడు. శరీరంతో తాదాత్మ్యించింది, మనోబుద్ధుల ఉపాధుల్ని పొంది ఆవరణ, విక్షేపము, మలము అనేటువంటి 3 దోషాలతో పూర్తిగా దోషభూయిష్టమై వాడు లోకంలో వెళుతున్నాడు. వాడికి ఒక పేరు పెట్టాడు, విశ్వ. అంటే ఈ విశ్వంలో తిరుగుతున్నాడు కనుక వాడికి పేరు విశ్వ అని పెట్టారు. ఇప్పుడు ఈ విశ్వము పడిపోయింది, దేహము పడిపోయింది, లోపల వాడు కల ప్రపంచం, స్వప్న ప్రపంచం, ఏవేవో ఊహలున్నాయి. అక్కడ ఏం జరుగుతుంది తెలుసండి? వాడు లోపల పెద్ద బాంబే నగరం, ఫ్లైట్లు, రోడ్లు, సముద్రము, ఇవన్నీ లోపల తయారైపోయింది. అవునా? మీరు బాంబేకి వెళ్ళిపోయారా ఈ శరీరాన్ని వదిలిపెట్టి? లేకపోతే బాంబేనే మీలో తయారైందా? మహానగరమే మీలో తయారైంది. ఎలా తయారైంది? అది తయారవ్వడానికి దానికి ప్రకాశం కావాలా, దానికి స్ఫూర్తి కావాలా? అది ఎవరిది? నాది. ఆ నేను అని లేచాడే వాడు దానికి స్ఫూర్తినిస్తున్నాడు ఆ బాంబేకి. ఎంత మాయా అనంటే బాంబే తయారు చేశాడు వాడు. లైట్లు వెలుగుతున్నాయి, రోడ్లు, సముద్రం, అందరూ, జనాలు, బస్సులు, కార్లు అన్నీ ఉన్నాయి.
పెద్ద పెద్ద టవర్లు, పెద్ద పెద్ద మేడలు, వీడు కూడా అందులో తిరుగుతున్నాడు ఈ శరీరంతో. అంటే ఈ లోకాన్ని తయారు చేసుకుని ఈ లోకంలోకి వాడు ప్రవేశించి వాడు ఆనందంగా తిరుగుతున్నాడు. ఎంతకాలం తిరుగుతాడు అందులో? కొంతసేపు. ఆ బాంబేని చూసి అక్కడ పానీపూరి తిని, చాటుకుని, బేల్పూరి తిని, ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ చూసి, ఇక్కడ చూసి, ఆ టవర్ చూసి, చూసి, మెరైన్ డ్రైవ్ చూసి, అన్ని చూసి కొంతసేపు అవ్వగానే ఆ స్వప్నం కూడా పడిపోతుంది. కాబట్టి ఆ స్వప్నాన్ని ఎవరు చూపించింది అక్కడ? వీడే. వాడికి అక్కడ పేరేంటంటే స్వప్నాన్ని ప్రకాశింపజేశాడు కనుక తైజస, దానికి తేజస్సునిచ్చాడు. తైజస. ఇక ఆ స్వప్నం కూడా మడతలు పడిపోయి విరిగిపోయి కేట మేడల్లా పడిపోయింది. వీడు పడిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమో ఏమీ తెలియకుండా పడిపోయాడు. ప్రాజ్ఞ అంటే ప్రాజ్ఞ అంటే అజ్ఞ, నిండుగా ఉండే అజ్ఞానంలో పడిపోయాడు. వాడెవడో వాడిని తెలుసుకోలేనటువంటి స్థితిలో పడిపోయాడు. ఇప్పుడు ఆ నిద్రపోతున్నప్పుడు ఆ శరీరం దగ్గరికి వచ్చి ఏమండి మీరు ఎవరైనా అడగండి, ఏమన్నా మాట్లాడతాడా? మాట్లాడలేదు, రెస్పాండ్ అవ్వదు. కాబట్టి అక్కడ ఆవరణ అనేటువంటి దాంట్లో మడక పెట్టేస్తున్నాడు వాడు, లోపల ఉన్నాడు వాడు. ఇప్పుడు చూడండి, వాడు లేస్తే, ప్రాజ్ఞుడు లేస్తే తేజస్సుడు అవుతున్నాడు, తేజస్సుడు ఇంకా వ్యాపిస్తే విశ్వడు అవుతున్నాడు. అంటే విశ్వ, తేజస, ప్రాజ్ఞ అనేటువంటి ఉపాధుల్ని పొందుతున్నాడు. అందుకని అమ్మవారిని విశ్వరూపా జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్తా ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి. అంటే ఆ అమ్మవారు సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా ఉండట, స్థితి చేసేటప్పుడు మహావిష్ణువుగా ఉండట, సంహారం చేసేటప్పుడు రుద్రుడిగా ఉండట. అదే అమ్మవారు విశ్వడిగా లోకంలోకి వెళ్ళి చూస్తుందట. అదే అమ్మవారు తైజస్సుడిగా స్వప్నాన్ని చూస్తుందట. అదే అమ్మవారు ప్రాజ్ఞుడిగా పడుకుందట. కానీ అమ్మవారు ఎవరండి? బ్రహ్మ కాదు, విశ్వడు కాదు, విష్ణువు కాదు, తైజస్సుడు కాదు, రుద్రుడు కాదు, ప్రాజ్ఞుడు కాదు. ఎవరావిడ? తుర్యావస్థా వివర్జిత. ఈ అవస్థలన్నీ లేకుండా చక్కటి వ్యవస్థ ఆవిడ, సువ్యవస్థితమై ఉంది ఆవిడ. ఈ అవస్థలు లేవు ఆవిడ దగ్గర. ఇవన్నీ ఉపాధులే కానీ నిర్గుణమైనటువంటి ఆ తత్వంలో లేదు. అందుకని ఇక్కడ ఎలాంటి అనుభవం వస్తుంది? అస్వాప్సమితి ప్రబోధ సమయే ప్రత్యభిజ్ఞాయతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ నిద్రలో నేను లేనండి అన్నాము అనంటే ఇక్కడ సురేశ్వరులు అంటున్నారు అసన్నేవ భవేద్ విద్వాన్ అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్ వేద సంతమేనం తతో విదుః. ఇక్కడ ఆయన అంటారు నేను లేను అంటే అవివేకం రా. నేనున్నాను, అందుకనే నేను ఉన్నాను. ఎలా ఉన్నాను అనంటే ఆ నేను పడిపోయినటువంటి నేనుని చూస్తూ ఉన్నా. నేను ఎవడు లేస్తే నేను కనపడకుండా, నన్ను చూడకుండా వాడి లోకంలోకి పరుగులు తీసి ఇదంతా సత్యం అనుకుంటున్నాడు. ఎవడు పడిపోతే ఈ లోకానంతా పడేసి వాడు ఆడుకుని పడిపోయి ఇప్పుడు నేనుగా ప్రకాశిస్తున్నాను. కాబట్టి నేను వాస్తవమైన నేనున్నాను అక్కడ. ఆ నేనే లేదంటే అసలు ఏమైపోతుంది? ఇక్కడ అంతా శూన్యం. శూన్యం కాదురా. అక్కడ ఎలా ఉంది నీ అనుభవం? ఆనందం. ఆ నిద్రలో హాయిగా ఉంది, ఇంకా ఆనందంగా ఉంది, ఇంకా ఏ వెలితి లేదు, ఏ కొరత లేదు, ఏ పరిచ్ఛిన్నతలు లేవు, ఏ భేదాలు లేవు, ఏ ద్వైతం లేదు. ఎలా ఉంది? పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పరిపూర్ణమై ఉందండి అక్కడ.